హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం డ్రై ఫ్రూట్ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం కొంచెమై ఉండాలి, అది అధిక శక్తినిచ్చే విధంగా ఉండాలి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు రోజుకు ఒక లడ్డూని తీసుకున్నారంటే ఈ లడ్డు చాలా శక్తినిస్తుంది. అలాగే మీరు ఈ విధంగా గనక డ్రై ఫ్రూట్ లడ్డూలని ప్రిపేర్ చేశారంటే మనం ఒక్క లడ్డూతో ఆగిపోము, ఇంకో లడ్డు తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులో మనం షుగర్ని కానీ అలాగే బెల్లాన్ని కానీ యూజ్ చేయకుండా ఖర్జూరం పేస్ట్తో వీటిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఖర్జూరం వల్ల మనకి నీరసం కూడా రాకుండా ఉంటుంది. టీ టైంలో కానీ లేకపోతే ఆకలి వేసినప్పుడు కానీ దీన్ని ఒక స్నాక్ లాగా తీసుకున్నామంటే చక్కగా మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే మన ఆకలి కూడా అదుపులో ఉంటుంది. ఇలా గనక మనం డ్రై ఫ్రూట్ లడ్డూలని ప్రిపేర్ చేసామంటే అస్సలు స్వీట్ షాప్లో కొనే పనే లేదు. అదేవిధంగా మనం స్వీట్ షాప్లో కొన్న టేస్టే వస్తాయి. మరి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలని ఈ కొలతలతో ఇలా ప్రిపేర్ చేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆ ప్రొసీజర్ ఏంటో ఇంకా స్టార్ట్ చేసేసేద్దాం. దీనికోసం ముందుగా నేను బాదం పప్పుని తీసుకుంటున్నాను. ఈ బాదం పప్పుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు గనక ముక్కలుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసుకొని కొంచెం పలుకుగా బ్లెండ్ చేసుకోండి. మరీ చిన్నపిల్లలైతే మిక్సీలో పౌడర్లా చేసుకొని తయారు చేసుకోండి, వాళ్ళకి అరుగుదల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా నేను బాదం పప్పుని 3-4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బాదం పప్పుని మనం కప్పుల కొలతతో ఎన్ని వచ్చాయో చూద్దాం. ఇక్కడైతే కరెక్ట్గా 1 కప్పు బాదం పప్పు వచ్చాయి. అంటే ఇక్కడ నేను 1 కప్పు బాదం పప్పుని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే జీడిపప్పును కూడా ఇక్కడ ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనం డ్రై ఫ్రూట్ లడ్డు తినేటప్పుడు మధ్యలో క్రంచీగా ఈ పలుకులు తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవి కప్పుల కొలతతో 1/2 కప్పు వరకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ పిస్తా పప్పుని తీసుకుంటున్నాను. పిస్తా పప్పుని ఇలా నిలువుగా 3-4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పిస్తా పప్పును కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పిస్తా పప్పుల్ని కొంచెం తక్కువగానే తీసుకున్నాను, అంటే బాదం పప్పు జీడిపప్పుల కన్నా తక్కువగా తీసుకున్నా. కప్పుల కొలతతో 1/2 కప్పు వరకు వచ్చాయి. అంటే 1 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పిస్తా పప్పు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు బాదం పప్పు పలుకుల్ని, అలాగే 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని, అలాగే 1/4 కప్పు వరకు పిస్తా పప్పుల్ని యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని లోపల వరకు చక్కగా రోస్ట్ అయ్యే విధంగా ఈ డ్రై ఫ్రూట్ పలుకులన్నింటినీ వేయించుకోవాలి. ఇవి అస్సలు మాడిపోకూడదు, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. అలాగే ఖచ్చితంగా లోపల వరకు రోస్ట్ అవ్వాలి, లేకపోతే కొంచెం పచ్చిగా నోటికి తగులుతూ ఉంటాయి. ఈ విధంగా దగ్గరుండి గెంటె పెట్టి కలుపుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. జీడిపప్పులో ప్రోటీన్ ఉంటుంది, అలాగే బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుంది, పిస్తా పప్పు వల్ల అధిక శక్తి వస్తుంది. మరి ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా నేతిలో కమ్మగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ని మరలా స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పంకిన్ సీడ్స్ని, అంటే గుమ్మడి విత్తనాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను, మీరు మామూలు కిస్మిస్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ నేతిలో చక్కగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ గింజలన్నింటినీ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చివరగా మనం గసగసాలని యాడ్ చేసుకోవాలి. గసగసాలని ముందే యాడ్ చేసుకోకూడదు, అవి త్వరగా మాడిపోతాయి. వీటన్నింటినీ లో ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత చివర్లో గసగసాలని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మనం వేసుకున్న ఈ గింజలన్నింటినీ చక్కగా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలని చివరిగా యాడ్ చేసుకోవాలి. గసగసాలని వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, అవి వెంటనే మనకి ఫ్రై అయిపోతాయి. ఈ వేడికి అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అవి వేసిన తర్వాత ఎక్కువగా వేయించకండి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిని మిక్సీలో ఇలాగా కోర్స్గా వేసుకొని పౌడర్ లాగా మనం స్టవ్
స్టవ్ మీద పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి డ్రై కోకోనట్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న డ్రై కోకోనట్ పౌడర్. ఆ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇలా మనం వేసుకున్న కొబ్బరి పొడిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ప్లేట్లో ఉంచుకున్నాం కదా, దానిలోకే వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఖర్జూరం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద మరలా ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం ఖర్జూరాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.25 కప్పు వరకు ఖర్జూరాలని తీసుకున్నాను. ఇదైతే లైట్ స్వీట్, అస్సలు ఎక్కువగా స్వీట్ ఉండదు. మీకు కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే 1.5 కప్పు వరకు ఖర్జూరాలని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఖర్జూరాలని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా గరిటె పెట్టి ఒత్తుతూ ఈ నెయ్యిలో ఫ్రై చేసుకున్నామంటే అవి ఒక 5 నిమిషాలకి పేస్ట్ లాగా రెడీ అయిపోతాయి. తప్పనిసరిగా మనం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అలాగే ఈ ఖర్జూరాలు ఈ నెయ్యిలో వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిలోనే మనం రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటె పెట్టి కలుపుతూ ఉన్నామంటే కాసేపటికి ఈ ఖర్జూరాలు పేస్ట్ లాగా రెడీ అయిపోతాయి. చూసారు కదా, కాసేపటికి ఖర్జూరాలు ఇలాగా మెత్తగా అయిపోయి మనకి పేస్ట్ లాగా అయిపోతాయి. అలాగే నెయ్యిలో కూడా కొంచెం ఫ్రై అవుతాయి. ఒకవేళ మీకు ప్యాన్కి బాగా అంటుకుపోతుంది అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా ఈ ఖర్జూరం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనకి ఖర్జూరం పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలాచీ పౌడర్ని యాడ్ చేయలేదు. అలాగే మనకి స్వీట్ షాప్లో అయితే జాజికాయ పౌడర్ని కొంచెం యాడ్ చేస్తారు. మీకు ఇష్టమైతే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో మొత్తం కలుపుకుంటే ఖర్జూరం పేస్టు అలాగే డ్రై ఫ్రూట్స్ సమానంగా కలుస్తాయి. ఖర్జూరం పేస్టు సరిగ్గా డ్రై ఫ్రూట్స్లో కలుపుకోకపోతే మనకి పలుకులుగా విడిపోతూ ఉంటాయి. అది సరిగ్గా మనకి లడ్డూ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా చేత్తో కలుపుకున్నారంటే చక్కగా ఇలాగా ఖర్జూరం పేస్టు డ్రై ఫ్రూట్స్లో కలిసిపోతుంది. ఇలా మనం ఒక లడ్డూని చేసి చూసామంటే మనకి లడ్డూ లాగా ఫామ్ అవ్వాలి. అలా మనం ఖర్జూరం పేస్టు సరిపోయే విధంగా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇంకొంచెం ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. అలాగే లడ్డూలాగా కూడా చక్కగా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం లడ్డూలని ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారు కదా లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి మీడియం సైజువి 13 లడ్డూల దాకా వచ్చాయి. దానిని బట్టి మీరు ఎన్ని లడ్డూలు కావాలో అన్ని లడ్డూల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి ఈ కొలతలతో ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన హోమ్ మంత్ర ఛానల్ని మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.